ఎట్లా? ప్రశ్నించడానికి ఏముంది? ప్రశ్నిస్తే పోలీసులతో అరెస్టు, ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు, కేసులు పెట్టి లోపలేయటం. ప్రశ్నించకపోతే ఏమన్నా పోనీ న్యాయస్థానాల దగ్గరికి వెళ్దామా? న్యాయస్థానంలో మొత్తం మీ చుట్టూ ఏది పెట్టుకున్నారు, వ్యవస్థను మొత్తాన్ని మేనేజ్ చేయటం. ఇంక ఈ రాష్ట్రంలో ప్రజల గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరండి? మాలాగా ప్రాణాలకి తెగించి ఏదైతే అదైందని అనుకునే వాళ్ళు తప్ప, పోనీ మాలాంటి వాళ్ళకి ఏమైనా సపోర్టుగా వచ్చే వాళ్ళు ఉన్నారా అంటే, మాలాంటి వాళ్ళకి సపోర్టుగా వస్తే వాళ్ళని ఎక్కడ మూసేస్తారని భయం, ప్రశ్నించే వాళ్ళని ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతారో అని ఎవరి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి. ఇలా రాష్ట్రంలో ప్రతి కార్నర్లో కూడా ప్రకృతిని దోచుకుంటున్నారు, ప్రజలను దోచుకుంటున్నారు, వ్యవస్థలను దోచుకుంటున్నారు. రాష్ట్రంలో శాంతి పద్ధతులు లేకుండా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అన్ని అబద్ధాలతోటి, ఉద్యోగాల కల్పన అబద్ధం, ఉపాధి కల్పన అబద్ధం, కంపెనీలు తీసుకొచ్చింది అబద్ధం, ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనేది అబద్ధం, లా అండ్ ఆర్డర్ అబద్ధం, పోలీసులు మొత్తం మీ చేతుల్లోనే, రెవెన్యూ మొత్తం మీ చేతుల్లోనే, వ్యవస్థ మొత్తం మీ చేతుల్లోనే, ఆఖరికి న్యాయస్థానాలు కూడా మీ చేతుల్లో పెట్టుకొని మొత్తం దోచుకున్నందుకు దీనికోసం అండి మీకు పోరాడి మేము అధికారం అప్పచెప్పింది. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు 75% కనీసం వాళ్ళ మొఖాలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా నిలబడి చూపించిన మగాడు మనగాడే లేడు. పిల్లుల్లాగా, ఎలకల్లాగా, కుక్కల్లాగా, నక్కల్లాగా ఇళ్లలో కూర్చొని ఈరోజు రాష్ట్రంలో అధికారం డబ్బులు పెట్టి గత 5 సంవత్సరాల్లో ఈ రోజున పనిచేసినటువంటి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసే వాళ్ళు ఒక్కళ్ళు ప్రశ్నించలా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గత రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల మీద ప్రశ్నించి పోరాటం చేసి, ప్రజల కోసం పోరాటం చేసి తీసుకొచ్చి పందికొక్కులు లాంటి మీకు అధికారం అప్పచెప్పినాము. ఈరోజు ఎందుకు మీలాంటి దుర్మార్గుల్ని మేము అధికారంలో కూర్చోబెట్టామని బాధపడిన రోజు అంటూ లేదు. దేనికోసం? ప్రజలకు ఈ విధంగా మీరు ద్రోహాలు చేస్తుంటే, ఈ విధంగా దోచుకుంటుంటే, ఈ విధంగా దాచుకుంటుంటే, ఎక్కడో హైదరాబాద్లో షూటింగ్లో తీసుకుని ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోయినాయని ఉప ముఖ్యమంత్రి ఈ రోజున. కారణం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే. ఇలాంటి గత ప్రభుత్వాలను ప్రశ్నించి దుర్మార్గుల్ని, దుష్టుల్ని, నీచుల్ని, నికృష్టుల్ని, మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి మేము అధికారంలో కూర్చోబెట్టామని ఎవ్రీడే వీఆర్ రిపెంటింగ్. బట్ ప్రజలకి ఆప్షన్ లేక మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. కానీ మీదేమో ఆరంభ సూరులో లేకపోతే వీరులో సూరులో కానే కాదు. నేను మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి మరొక హెచ్చరిక చేస్తున్నాను. మీరు ఇదే పద్ధతుల్లో కనుక అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తే, ఇదే పద్ధతుల్లో కనుక మీరు ప్రజల సొమ్ములను దోచుకుంటే, ఇదే పద్ధతుల్లో కనుక రాష్ట్రంలో రెవెన్యూ మొత్తాన్ని దోచుకుంటే, ప్రజలు మిమ్మల్ని చెప్పులతోటి, చాటలతోటి కొట్టే రోజులు అత్యంత దగ్గరలో ఉంది. మైండ్ ఇట్. చంద్రబాబు నాయుడు గారు, నేను మీకు కూడా చాలా స్పష్టంగా సూటిగా చెప్తున్నా, 74 సంవత్సరాలు 75 సంవత్సరాలు వచ్చినాయి. ప్రజల కోసం ఇప్పటికైనా ఆలోచించండి. ఈ చివరి వయసులో అయినా సరే ప్రజల అభివృద్ధి కోసం నిజాయితీగా ఉండే ప్రయత్నం చేయండి. P4 అని దేనికి పనికిరాని వ్యవస్థ కార్యక్రమాలన్నింటిని పెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రజల నుండి దోచుకొని ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా తాకట్టు పెట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలను తీసుకుని వెళ్ళిపోయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చేస్తున్నావు. దేశంలో నీలాంటి ఒక విజన్ లేని ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రంలో ఉంటాడా? ఎక్కడైనా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా చేసేవాళ్ళని చూస్తాం. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి ఒక పక్కేమో ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాం. రేపొద్దున ఈ ఆరోగ్యం పాడైపోయినోడు హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. వీడు ఇక్కడ డబ్బులు పోగొట్టుకోవాలి, రేపు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డబ్బులు పోగొట్టుకోవాలి. ప్రభుత్వ వైద్యశాలన్నింటినీ ప్రైవేట్ వైద్యశాల చేసేసేసి ఈరోజు మొత్తం ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసేస్తున్నావు, విద్యను ప్రైవేట్ పరం చేసేస్తున్నావు, మరి వ్యవస్థల మొత్తాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నావు. ప్రతి ఒక్కదాన్ని PPP అంటున్నావు, ప్రతి ఒక్కదాన్ని P4 అంటున్నావు. ఎవరికి అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. భూములను తాకట్టు పెట్టేస్తుంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటండి? రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఉపాధి కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఈ పద్ధతుల్లో కనుక కొనసాగితే నేను మరలా మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా. జడా శ్రావణ్ కుమార్ ఏం మాట్లాడతాడో ఏమవుద్ది? జడా శ్రావణ్ కుమార్ మాట్లాడితే 1,00,000 మంది చూస్తారు అంతే. జడా శ్రావణ్ కుమార్ మాట్లాడితే మాకేమన్నా ఊడిందా, మాకేమన్నా అయిందా? ఏం కాదు. ఏదో 4 ప్రెస్ మీట్లు పెట్టుకుంటాడు పోతాడు, ఏదో 4 చైతన్యం చేసుకుంటాడు పోతాడు. ఇలాగే అనుకుంటున్నారు మీరు.
ఏం ప్రాబ్లం లేదు, ఇలాగే అనుకోండి. ఎందుకంటే మాకు కూడా ఇలాగే అనుకోవటం కావాలి. మీరు ఒకరోజు గుర్తుపెట్టుకోండి, శిశుపాలుడు తప్పులు 100 తప్పులు లెక్కేసే రోజు ఒకరోజు వస్తుంది సార్. మిమ్మల్ని శిశుపాలుడు 3వ కాలుతోటి పాతాళాలకు తొక్కే రోజు అది తొందరలోనే ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పులు 100 తప్పులు గత 15 నెలల్లోనే అయిపోయినాయి అని గుర్తుపెట్టుకోండి. అయితే ప్రజలకి 3వ పాదం ఉపయోగించే అవకాశం లేదు కాబట్టి ఆగారు. ఈరోజు కనుక 5 సంవత్సరాల తర్వాత మీ యొక్క భవిష్యత్తు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా జెండా పట్టుకోవటానికి కూడా గజలాడిపోయి ఇన్ని తప్పులు చేసాం, మేము బ్రతకటానికి కూడా మాకు ఈ రాష్ట్రంలో అవకాశం లేదని కుళ్ళి ఏడ్చే రోజు అది తొందరలోనే ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. అధికారం పర్మనెంట్ కాదు. ఒక రోజున మిమ్మల్ని మీ నాన్నగారిని అరెస్ట్ చేసి లోపలేస్తున్నప్పుడు ఆ రోజున మీకు సపోర్టుగా వచ్చింది మేము, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సపోర్టుగా వచ్చింది. ఆ రోజున ప్రజాస్వామ్యం గుర్తుంది, ఆ రోజున ప్రజల ఆరోగ్యం గుర్తుంది, ఆ రోజున ఎస్సీ ఎస్టీలు గుర్తున్నాడు, ఆ రోజున సుధాకర్ గుర్తున్నాడు, సుబ్రహ్మణ్యం గుర్తున్నాడు, అచ్చెన్న గుర్తున్నాడు, రాష్ట్రంలో జరిగిన ప్రతి దళితుల మీద జరిగిన దాడి గుర్తుంది, జడాశ్రావణ్ గుర్తున్నారు. జడాశ్రావణ్ కుమార్ కేసులు వేస్తే ఆ కేసులో నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టులు తీర్పులు వస్తే కోర్టుల తీర్పుని విశ్లేషించేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన గుర్తుంది. బట్ ఇప్పుడు ఏం గుర్తులేదు. కళ్ళకి మదం అనేటువంటి అధికారం అనే మదం ఎక్కింది కదా, అది ఏం గుర్తురాదు. మొత్తం దించుతాం, కంగారు పడకండి. 2029లో మిమ్మల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టి మీ ముందే అసెంబ్లీకి కారులో వెళ్ళి సెక్రటేరియట్లో అత్యున్నతమైన అధికారంలో కూర్చునే రోజు బడుగు బలహీన వర్గాలకు వస్తుంది, కంగారు పడమాకండి. ఆ రోజున ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాలకి చెక్ పెట్టే రోజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పరిపాలించే రోజు ఒక రోజు వస్తుంది సార్. నారా లోకేష్ గారు, ఖచ్చితంగా మీకు, మీ నాన్నకి, మిమ్మల్ని కొమ్ముగాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి బడుగు బలహీన వర్గాలని ఓటు బ్యాంకుగా చూసి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా, వాళ్ళ మీద ఆర్థికంగా దాడులు జరుగుతున్నా, సామాజికంగా దాడులు జరుగుతున్నా, రాజకీయంగా దాడులు జరుగుతున్నా, వేల కోట్ల రూపాయలు దోచుకొని వాళ్ళని బానిసలుగా చూసే తత్వంలో నుంచి ప్రజలు బయటకు వచ్చే రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజున ఉప్పొంగే దాబాని ఆపటం మీ తరం కాదు కదా, మీ బాబుల తరాలు కూడా కావు. ఈ మాటలన్నీ మాట్లాడుతుంది రాజకీయంగా కాదు సార్, బాధతోటి మాట్లాడుతుంది. సాయంత్రానికి ఒక తండ్రి తాగి ఇంటికి వచ్చి ఆ భార్యని, ఆ పిల్లల్ని కొడుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు సార్. మాకు తెలుసు, మా కుటుంబాల్లో మేము చూసాం. కొన్ని వందల రోజులు నిద్రలేని రాత్రులు గడిపినటువంటి రోజులు మా చిన్నతనాల్లో మేము చూసాం సార్. మా కుటుంబాలు దుర్మార్గంగా ఈ మందుకి బానిసయ్యి నాశనం అయిపోయిన కుటుంబాల్లో నుంచి వచ్చాం. 10 మంది, మా నాన్నగారికి 9 మంది అన్నదమ్ములు. 9 మంది అన్నదమ్ముల్లో 8 మంది అన్నదమ్ములు తాగే చనిపోయారు సార్. ఆ కుటుంబాల్లో బాధ మాకు తెలుసు. మందు తాగే కుటుంబాల్లో ఉన్న వాళ్ళ బాధ మాకు తెలుసు. ఆ తల్లిలు పడే బాధ మాకు తెలుసు. ఆ పిల్లలు పడే వేదన మాకు తెలుసు. కానీ తాగొచ్చిన వాడు ఈరోజు ఈ మందు తాగి తెల్లవారి లెగుస్తాడో లేడో తెలియని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకురావటం అంటే ఆ కుటుంబంతో చెలగాటమాడుకున్నట్టే. ఇలాంటి కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలని, లక్షల కుటుంబాలని రోడ్డును పడేసి మీరు మాత్రం అంతస్తులో తిరగాలి, మీరు మాత్రం చార్టెడ్ ఫ్లైట్లో తిరగాలి అంటే ప్రజల రక్త మాంసాలని చికెన్గా వండుకొని కుక్కర్లో వండుకొని తినే వాళ్ళకి, నరరూప రాక్షసులకి, నీకు, చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి ఇంకా తేడా ఏముందని అడుగుతున్నా నేను. మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రులకి తేడా ఏముందని అడుగుతున్నా. ఈరోజు ప్రతి మండలంలో కుటీర పరిశ్రమలాగా లిక్కర్ వ్యాపారం చేస్తూ నాటు సారాన్ని తీసుకొచ్చి కలర్ కలిపి ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ సీసాలుగా రూపంలో అమ్ముతుంటే మీ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇన్ని వేల మంది అధికారులు ఏం చేస్తున్నారు? మీ 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 పరిపాలన ఏమైపోయింది? మీ అద్భుతమైనటువంటి విజన్ ఏమైపోయింది? నీ 45 సంవత్సరాల చరిత్ర ఏమైపోయింది? సో ముఖ్యమంత్రి గారు, దయచేసి దీని మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. ముఖ్యమంత్రి ఇమ్మీడియట్గా లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని ఆఫ్ చేయాలి. రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడ ఇల్లీగల్ ఇలిసిట్ లిక్కర్ జరుగుతుందో, ఎక్కడ ఈ విధంగా స్పిరిట్ రూపంలో లిక్కరు మద్యం చేపలకు చేరిందో ప్రతి ఒక్క దానికి బార్ కోడ్ ఏర్పాటు చేయాలి.
ప్రతి ఒక్క బాటిల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఆ బార్కోడ్లో ప్రొవైడ్ చేయాలి. ఎక్కడ ఒక మోతాదుకి మించి ప్రజల అనారోగ్యానికి కనుక మందు తయారు చేసిన బాటిల్ ఉంటే సీజ్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ జరిగేంత వరకు రాష్ట్రంలో మద్యం వ్యాపారం జరగకూడదు అనేది జేబీఎం భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పూర్తిగా మద్యాన్ని స్క్రూటినైజ్ చేయాలి, మద్యం క్వాలిటీని స్క్రూటినైజ్ చేయాలి. అధికారికంగా ఎవడ పడితే వాడు మద్యాన్ని అమ్మితే, ఎవడ పడితే వాడు లిక్కర్ షాపుల్లో బెల్ట్ షాపుల్లో మద్యాన్ని అమ్మితే వాడి మీద అటెంప్ట్ టు మర్డర్, ప్రాణాలతోటి చెలగాటమాడే కేసు పెట్టి వాడిని లోపలేయాలి. దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసేంత వరకు ఈ రాష్ట్రంలో మద్యం అమ్మటానికి లేదు. పూర్తిగా మద్యం మీద ఒక నియంత్రణ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. కొంత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. సీరియస్గా మద్యాన్ని అమ్మితే, ఈ ఇలిసిట్ మద్యాన్ని అమ్మితే దీనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే విధంగా శిక్షలు అమలు చేసే విధంగా పోలీసులు పెట్టి, సోషల్ మీడియాలో ఉక్కుపాదం మోపారు కదా, అలాగే దీని మీద కూడా మోపండి సార్, ఉక్కుపాదం మోపండి. మోపేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం సేల్ చేయకూడదు అనేది జేబీఎం భారత్ పార్టీ డిమాండ్. అని మీ డిమాండ్ మేము పట్టించుకున్నది ఏంది, పోరా అంటారు. పర్లేదు, నో ప్రాబ్లం. దీని మీద మేము పోరాటం చేస్తాం, ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్కరైనా మీకు ఓటు వేయకుండా చేయగలిగితే జడా శ్రవణ్ కుమార్ జేబీఎం భారత్ పార్టీ సక్సెస్ అయినట్టు. ఒక్క కుటుంబంలో ఒక్కళ్ళకైనా సరే ప్రతి కుటుంబానికి వెళ్తాం, గడప గడపకి వెళ్తాం. ఇల్లీగల్ మద్యంలో మీరు చేసుకున్నటువంటి దోచుకున్నటువంటి వ్యాపారాలు మొత్తాన్ని బయట పెడతాం. మీ ఎమ్మెల్యేలు ఇస్తున్నటువంటి కన్ఫెషన్, మీ తిరువురు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి వీడియోల్ని వాడవాడలా ప్రశ్నించి వాడవాడలా ఒక తెరగట్టి వేస్తాం. రాబోయే 5 సంవత్సరాలు వేస్తాం. బెల్ట్ షాపులు తీసేంత వరకు వేస్తాం. ప్రతి మహిళకి మీరు చేస్తున్నటువంటి విధానాన్ని వివరిస్తాం, మా కులాల్లో వివరిస్తాం, నిరుపేదల కోసం వివరిస్తాం, వాళ్ళలో చైతన్యం తీసుకొస్తాం. ఐ విల్ సీ దట్ యువర్ గవర్నమెంట్ విల్ నెవర్ కమ్ ఇన్ పవర్ ఇన్ కమింగ్ 4th ఎలక్షన్. రాష్ట్రంలో మీ ప్రభుత్వాన్ని దించటమే, ప్రభుత్వాల్లో మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా పెట్టటమే, నిలబెట్టటమే ఎజెండాగా ఈ 4 సంవత్సరాలు పనిచేస్తామని రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి మరి ఈ ప్రెస్ మీట్ని నా ద్వారా ప్రజలందరికీ కూడా చేరవేసినటువంటి మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.